హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి తెలంగాణ మెడికల్ బోర్డ్ నుంచి విడుదలైనటువంటి స్టాఫ్ నర్స్ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, దాని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొడితే ఇలాంటి విండో అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ అప్లై నర్సింగ్ ఆఫీసర్ ఉంది కదా, స్టాఫ్ నర్సు, దీని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీ ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు, మీ ఇంటి పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, సెక్యూరిటీ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ కొట్టండి. రిజిస్టర్ మీద క్లిక్ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుందన్నమాట. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ కొట్టండి. వెరిఫై మీద క్లిక్ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈమెయిల్ ఐడికి రావడం జరుగుతుందనమాట. ఆ తర్వాత మీకు ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించినటువంటి విండో అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోండి, పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించినటువంటి విండో అంటే ఏంటి అంటే, మీరు డిపార్ట్మెంట్ వైజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేస్తున్నారు, ఒకవేళ మీకు జాబ్ వస్తే ఏ డిపార్ట్మెంట్లో జాబ్ కావాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 1, 2, 3, 4, 5 ప్రిఫరెన్స్ ఉంది కదా. మీరు ప్రిఫరెన్స్ 1 పెట్టారనుకోండి, ఇక్కడ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిఫరెన్స్ 1 పెట్టారనుకోండి, మీకు జాబ్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది చూస్తారు. ఒకవేళ అందులో జాబ్ ఉంటే అందులో ఇస్తారనమాట. ఈ రకంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒకసారి అన్నీ కూడా సెలెక్ట్ చేస్తున్నాను, చూసుకోండి. సో ఇక్కడ మొత్తం కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేశాను. అంటే ఇది డిపార్ట్మెంట్ వైజ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. జోనల్ వైజ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ డిపార్ట్మెంట్ వైజ్ అనమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేది కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ చూసుకోండి, మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను మేల్ అనేది సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ సంబంధించినటువంటి స్కాన్ కాపీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఓసీనా, ఈడబ్ల్యూఎస్ఆ, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీఏనా, ఎస్సీనా, ఎస్టీనా, ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను బీసీఏ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత మీ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. బీసీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను బీసీ కాబట్టి బీసీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీ సేవా నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ అనమాట. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు ఒకవేళ బీసీ అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అవసరం లేదు. ఓకేనా. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ బీసీ క్యాండిడేట్లకు మాత్రమే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డా 10వ నెంబర్ వచ్చేసినది ఫిజికల్ హ్యాండిక్యాప్డా నో అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యానా నో అని పెట్టండి. తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా నో అని పెట్టండి. ఆ తర్వాత ఎన్సీసీనా, ఒకవేళ మీరు ఎన్సీసీ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఆ తర్వాత మీరు స్పోర్ట్స్ పర్సనా అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. ఓకేనా. స్పోర్ట్స్ సంబంధించి మీకు సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఏజ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి. అండ్ ఆ తర్వాత కిందికి రండి, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అనేది వస్తుంది. అంటే ప్రజెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ లోకల్ స్టేటస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 1 to 7 సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 1 to 7 సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. స్టడీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు 1 to 7 సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్లు అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు 1, 2, 3 ఒకే స్కూల్‌లో చదివారనుకోండి, ఈ 1, 2, 3 కూడా ఒకే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 4-7 ఒక స్కూల్‌లో చదివారనుకోండి, 4-7 కూడా మనకి ఒకే స్టడీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మీరు స్టడీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ క్లాస్ సంబంధించి 1996 సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత టైప్ ఆఫ్ స్టడీ వచ్చేసినది నేను స్టడీ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మండల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మండల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత విలేజు లేదా టౌన్ అనేది
సెలెక్ట్ చేసుకోండి. నేను విలేజ్, టౌన్ అనేది ఎంటర్ చేశాను. ఆ తర్వాత స్కూల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత స్కూల్ నేమ్ అనేది ఎంటర్ చేశాను. ఆ తర్వాత మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారో దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ 1, 2, 3 ఒకే స్కూల్‌లో చదివుంటే 1, 2, 3 కూడా అదే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి. ఓకేనా? ఈ రకంగా మీరు 1-7 సర్టిఫికేట్‌లు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లోడ్ చేసిన తర్వాత కిందికి రండి. కిందకొచ్చిన తర్వాత మీ జోన్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్టింగ్‌లో మీరు డిపార్ట్మెంట్ వైస్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా! ఇప్పుడు జోన్ వైస్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఒకసారి సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో, ఇక్కడ నేను జోన్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ప్లీజ్ సెలెక్ట్ యువర్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి జనరల్ నర్సింగ్, ఆ తర్వాత బీఎస్సీ నర్సింగ్ అనేది ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ అనేది ఎంటర్ చేశాను. ఆ తర్వాత మీ యూనివర్సిటీ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ కాలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ మార్క్స్ మెమో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మార్క్స్ మెమో అంటే ఏం లేదు, ఇయర్ వైజు, సబ్జెక్ట్ వైజు మార్క్స్ అనేవి ఉంటాయి కదా! ఇయర్ వైజ్ ఉంటుంది. 1, 2, 3 ఇయర్ వైజు అండ్ సబ్జెక్ట్ వైజు మార్క్స్ ఉన్న మెమో అనేది మీరు ఫిఫ్త్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిక్స్త్ అనేది ప్రొవిజనల్ లేదా ఒరిజినల్ డిగ్రీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉంటారు కదా! ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, రీసెంట్‌గా ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి డేట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత కిందకి రండి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. అండ్ మీకు ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే యెస్ కొట్టండి. లేకపోతే నో కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఒకవేళ మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో గనక మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే యెస్ కొడితే ఇక చూడండి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మీరు నో పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. అండ్ ఆ తర్వాత మీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర పట్ల ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ ఉందో సెలెక్ట్ చేసుకోండి. నేను నల్గొండ అనేది సెలెక్ట్ చేశాను. మీరు ఎంప్లాయిడా, అన్‌ఎంప్లాయిడా? మీరు ఒకవేళ రెగ్యులర్ ఎంప్లాయీ అయితే, కాంట్రాక్ట్ కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీ అయితే ఎంప్లాయిడ్ అని పెట్టండి. లేకపోతే అన్‌ఎంప్లాయిడ్ అని పెట్టండి. ఎగ్జామినేషన్ ఫీ అనేది రూ. 500 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంటిన్యూ పే ఆన్‌లైన్ అనేది క్లిక్ కొట్టండి. అండ్ ఇక్కడ చూడండి కంటిన్యూ పే ఆన్‌లైన్ క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ క్యూఆర్ ఉంటుంది కదా! దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ ఇక్కడ భీమ్ యూపీఐ సెలెక్ట్ చేసుకొని పే అనేది కొట్టండి. ఇది కంటిన్యూ కొట్టిన తర్వాత ఇలాంటి క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది స్కాన్ చేసి మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఈ రకంగా మీరు తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ అనేది అప్లై చేసుకోవచ్చనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్‌లో అడగండి మీకు చెప్తాను. సో, ఇదండి తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.